నేను చూస్తున్నానండి, ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అమ్మా ఒరే, నీకు బుద్ధుందిరా కొంచెమైనా? సూత్రధారం టైం అవుతుంటే ఎక్కడ పెత్తనాలు చేస్తున్నా? అందరూ నిన్నే అడుగుతున్నారు. అది కదమ్మా, నేను మద్దాలు ఎడుకున్నాను, పోలీసులు తరుణకు వస్తారు. నోర్మయ్య, నీ అబద్ధాల మాటలకి అర్థం లేని పందాలకి ఇది సమయం కాదు. వెళ్ళి బట్టలు అదేం లేదమ్మా, నేను చెప్పేది నోరు ముయ్యమన్నానా? నీ వేషాలని నాకు తెలుసు. వెళ్ళి బట్టలు మార్చుకో. అమ్మా, నా మాట నమ్మమ్మా. టైం అవుతుంది. విజయ్ తల్లిగారు ఎవరమ్మా? నేనేనండి. ఎందుకు? ఈ పర్సు రుమాలు మీ అబ్బాయిదేనా? అవునండి. ఏమైంది? మీ అబ్బాయి విజయ్ కుమార్ ఆర్ఎస్ఆర్ కాలేజ్ మ్యాథమెటిక్స్ లెక్చర్ రామానుజం గారిని హత్య చేశాడు. అతను ఇక్కడికి వచ్చాడా? మీరు చెప్పకపోయినా మేము కనుక్కోలేమనుకుంటున్నారా? విజయ్ నిజంగా ఇక్కడికి రాలేదు. అతను ఎక్కడున్నా మా చేతుల్లోంచి తప్పించుకోలేడు. కానిస్టేబుల్ సెర్చ్. వాళ్ళు ఏవో వచ్చినంటున్నారు, ఆ విషయాన్ని కనుక్కోండి ముందు. అలాగే. చూడమ్మా, అబ్బాయిని చూశాను, పరిశీలించాను. రోడ్డు పక్కన చెట్లు నాటిన సోకుడంతటి వాడు, దయాశీలి. మా గుత్తి మీద ప్రమాణం చేసి ఈ విషయం కోర్టులోనే కాదు దేవుడి దగ్గర కూడా చెప్పగలను. మీరేం కంగారు పడకండి. చివరికి విజయం మనదే. ఈ కేసు విషయం కూలంకషంగా తేలిన తర్వాత మళ్ళీ ఒక మంచి ముహూర్తం చూసి ఇంతకన్నా బ్రహ్మాండంగా పెళ్లి జరిపించవచ్చు. అయితే ఇప్పుడు పేట్ల మీద పెళ్లి ఆపేస్తానంటారా? తప్పదు కదమ్మా. అంతకుడి చెల్లెల్ని కోడలుగా చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నా, మా గుత్తి ప్రజలు ఒప్పుకోరే. జరిగింది ఏదో జరిగిపోయింది, మన చేతుల్లో ఏముంది? నిమిత్త మాత్రం. ఈసారికి ఇలా కానిచ్చేయండి. లేవరా, ఏమిటా పీట తుమ్మజిగిరే సతికిచ్చాడు అతుకుపోయావు? ఏమండి, ఇది మీకు ధర్మం కాదు. పేట్ల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల బ్రతుకు ఏమవుతుందో మీకు తెలియని విషయం కాదు. నా కొడుకు చేసిన అల్లరికి నా కూతురు బ్రతుకు అల్లరి పాలు చేయొద్దు. దయచేసి పెళ్లి ఆపకండి. అదేమిటమ్మా, కత్తులు జేబులో పెట్టుకుని హత్యలు చేస్తూ పోలీసులతో దాగుడు మూతలు ఆడేవాడి చెల్లెల్ని కోడలుగా చేసుకుని గుత్తిలో మేము జీవించగలమా? అలా అడగండి. అమ్మా, మీరేనే చెప్పండి అమ్మా. మాది బందోబస్తైన కుటుంబం అనుకున్నారా, లేకపోతే బందిపట్ల సంసారం అనుకున్నారా? అన్నయ్య గారు, మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ పెళ్లి ఆగిపోతే నా ప్రాణం అయిపోతుంది. నీ ప్రాణం గురించి ఆలోచిస్తే మా మానం గురించి ఎవరు ఆలోచిస్తారా? మా గుత్తిలో రేయ్ అలా చూసి నిలబడతారా? పెళ్లి అయ్యో పాపం ఆడపిల్ల బ్రతుకు బలైపోయింది. సార్, నేను నిజంగా ఈ కూలి చేయలేదండి, నా మాట నమ్మండి. ఈ పెళ్లి జరిపించండి సార్, మీ కాలు పట్టుకుంటాను. అబ్బే, ఏమీ లాభం లేదయ్యా. అలా అనకండి, మీ రుణం ఈ విజయ్, ఏమిటిలా వచ్చావు? ఇప్పుడే మ్యారేజ్ బయలుదేరుతున్నాను. ముందు తలిపేసి తర్వాత చెప్తాను. ఏం జరిగింది విజయ్? వాట్ హ్యాపెండ్? రామానుజం గారిని హత్య చేయమని సంటి నాతో బెట్ కట్టాడు. నేను చేసినట్లుగా డ్రామా ప్లే చేశాను. అయితే క్షణాల తేడాతో ఆ నాటకం నిజమై రామానుజం నిజంగానే చనిపోయాడు. అవును శాంతి, ఎన్నాళ్ళు జీవితాన్ని ఒక ఆటగా తీసుకుని ఆడుకున్నాను. సరదాలు సాహసాలే ఊపిరిగా అనుకున్నాను. ఇప్పుడు ఆ సరదాలే నా మెడకు ఉరుతాళ్లే బిగుసుకున్నాయి. నా ప్రాణంలో ప్రాణమైన నా తల్లికి చెల్లికి తీరని అన్యాయం చేశాను. ఎంతో గొప్పగా గర్వంగా నా చేతుల మీదుగా చేయాలనుకున్న నా చెల్లెలి పెళ్లి నా చేతుల నేనే చెడగొట్టుకున్నాను. నేను చెయ్యని నేరానికి అన్యాయంగా ఇరుక్కున్నాను. ఇప్పుడు పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. విజయ్, నువ్వేం భయపడొద్దు. మా నాన్న పోలీస్ కమిషనర్ అని నీకు తెలుసు కదా. ఆయన నా కోసం ఏమైనా చేస్తారు. ఆయనతో చెప్పి నీ హెల్ప్ చేస్తాను. రా. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. డాడీ, విజయ్కి ఏం తెలియదు డాడీ. తెలుసో తెలియదో అవన్నీ తర్వాత వెళ్తాయి. ముందు నిందితుడిని అరెస్ట్ చేయటం నా డ్యూటీ. దట్స్ ఆల్. టేక్ హిమ్.
విజయ్, పర్వాలేదు శాంతి, నేను నిర్దోషిని నా అంతరాత్మకు తెలుసు. అది చట్టం దృష్టిలో ఎలా ప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు తెలుసు. సార్, మీ సహాయం కోసం మీ ఇంటికి వస్తే మీరు మీ డ్యూటీని చాలా సిన్సియర్గా నిర్వహించారు. నిజాన్ని నిజంగా పోలీసులు ఎప్పుడూ చూడరని మీరు నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. షాల్ రైట్. ఇన్స్పెక్టర్, డాడీ, మీ కూతురు కాబోయే భర్తను కూడా మీరు కనికరించలేరా? కనికరానికి, కాకి బట్టలకి, ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉందమ్మా. బంధాలు, బంధుత్వాలు వాటిని కలపలేవు. నేను ఒక హంతకుణ్ణి కాపాడమండం లేదు, ఒక నిర్దోషిని రక్షించమంటున్నాను. అతను నిర్దోషాన్ని నువ్వు చెబితే ప్రయోజనం లేదమ్మా. చనిపోయిన రామానుజం ఇంట్లో విజయే నేరస్తుడు అన్నదానికి ఆధారాలు చాలా దొరికాయి. చట్టం దృష్టిలో అతను దోషి కాక తప్పదు. సారీ. ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి వధువుగా మారే సమయంలో నింగినంతగా పందిరి వేసి నేల నిండుగా వేదిక వేసి పూల రథంలో పంపిస్తా, నలుగురిలోనే గర్విస్తా. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట. మిస్టర్ విజయ్, మీ మదర్ సీరియస్ గా ఉందని హాస్పిటల్లో చేర్పించారు. నువ్వు వెళ్ళి చూడడానికి పర్మిషన్ వచ్చింది. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావు? చాలా ఆనందంగా ఉన్నాను రా. అమ్మా, ఏం మాటలమ్మావి? తప్పులేదు రాధ. కోరి కోరి కొరివి అంటుకున్న కొడుకుని చూసి తల్లి పడే బాధ అది. బాధపడక గర్వపడమంటావురా? చిన్నతనం నుంచి అర్థం లేని పందాలతో జీవితాన్ని ఆటగా తీసుకున్న మొండి వాడిని చూసి బాధపడక గర్వపడమంటావా? చెల్లెల జీవితాన్ని చేతులారా మంట కలిపిన అన్నం చూసి బాధపడక గర్వపడమంటావురా? చాలమ్మా, చాలు. నన్ను ఇంకా చిత్రవధ చేయకు. తప్పు నాదే. నేను గెలిచిన పందాలే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాయి. అమ్మా, ఏ నేరం నన్ను నిందితుడిగా మార్చిందో, ఏ నేరం నా చెల్లెలు నిండు జీవితాన్ని కూల్చిందో, ఏ నేరం నా తల్లి గుండెను కాల్చిందో, ఆ నేరాన్ని రుజువు చేసి నిజాన్ని బయటికి తీసి ఆ తెర వెనక దుర్మార్గుడి పట్టి చట్టానికి అప్పగిస్తాను. నా చెల్లెలు పెళ్లి చేస్తాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. బాబు, చూడండి మిస్టర్, మీ అమ్మగారు ఉన్న స్థితిలో ఎక్కువగా మాట్లాడించకూడదు. ఆవిడ్ని బాగా రెస్ట్ తీసుకునివ్వండి. మిస్టర్ విజయ్, ఇక వెళ్దామా? బాబు. అన్నయ్య, వస్తానమ్మా. సరే, నీతో పందెం కడతాను, చేస్తా. నువ్వా? పందివా? కొంపతీసి మన కాలేజీ క్యాంటీన్ లో కాఫీ కింద తాగేమిట్రా? జోకులొద్దురా, ఫ్యాక్ట్కి రా. చేయగలవా లేదా? రాయ్, ఓడిపోవడం అనేది మన జాతకంలో లేదురా. ముందు పందెం ఒకటి చెప్పు. నువ్వు మర్డర్ చేయాలి. పోనీ మన లెక్కల మాస్టర్ రామానుజాన్ని చెయ్యి.
పద. విజయ్ని లాకప్ నెంబర్ 2లో ఉంచండి. ఎస్ సార్. ఆ రామానుజం చచ్చాడు. నా పగ తీరింది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన బాస్టర్డ్ చచ్చాడు. అవునమ్మా. అమ్మా లల్లి, నువ్వు నాకు లేకుండా చేసిన ఆ దుర్మార్గుడు చచ్చాడమ్మా, చచ్చాడు. రామానుజం చావాలి, రామానుజం నశించాలి, రామానుజం నీచుడు, రామానుజం చచ్చిపోవాలి. రైట్స్ అంటే ఎంత తెలివిగా ఇరికించావురా, యూ చీట్. విజయ్, విజయ్, ఏ నేను రాననుకున్నావా? పోలీసులు నాకు ఊరేసి చంపేస్తారులే అనుకున్నావురా రాస్కల్? చెప్పు, రామానుజాన్ని ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? చెప్పు. చెప్తాను విజయ్, చెప్తాను. ఆ రోగ్, ఆ నీచుడు, ఆ బాస్టర్డ్ నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు విజయ్. అవును విజయ్, లెక్కలు చెబుతాను ఇంటికి రమ్మని. తీరా వెళ్ళాక నా చెల్లెలి జీవితానికి తీరని అన్యాయం చేశాడు ఆ బాస్టర్డ్. ఆ అవమానం భరించలేక లల్లి ఊరేసుకు చచ్చిపోయింది. ఆ దారుణాన్ని కళ్ళారా చూసిన నా గుండె పగతో సెగలై రగిలిపోయింది. నా చెల్లెలు 100 ఏళ్ల జీవితాన్ని 20 ఏళ్లకే నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి ప్రాణాలతో ఉంచకూడదనుకున్నాను. కానీ నా పిరికి గుండె ధైర్యం చేయలేకపోయింది. అప్పుడే నువ్వు నాకు గుర్తొచ్చావు. నీతో పందెం కడితే నువ్వేదైనా చేస్తావన్న నమ్మకంతోనే నీతో పందెం కట్టాను. నువ్వు ఒప్పుకున్నావు. ఆ దుర్మార్గుని నువ్వు ఎలాగైనా చంపుతావని ఆశపడ్డాను. వాడి చావు నా కళ్ళారా చూడాలన్న కసితో ఆ రోజు కిటికీ దగ్గరకు వచ్చాను. అప్పుడు నువ్వు నాటకం ఆడుతున్నావని నాకు అర్థమైంది. నువ్వు బయటకు వెళ్ళగానే వాడిని చంపడానికి ఇదే సమయం అని వెర్రి ఆలోచనతో నేను లోపలికి వచ్చాను. అంతే జరిగింది. చంపుదాం అనుకున్నది నేనే కానీ చంపింది మాత్రం నేను కాదు. వాడు చావాలనుకున్నానే కానీ దానివల్ల నీకొచ్చే కష్ట నష్టాలు ఆలోచించలేకపోయాను. ఇది పాపమే, నీకు చేసిన ద్రోహమే. ఈ ద్రోహానికి బదులుగా ఆ హత్య నేనే చేశానని చెప్పి ఉరికం వరకెక్కుతాను. ఇప్పుడే